తిరుపతి అడవుల్లో అర్ధరాత్రి ఏం జరిగింది? ప్రభుత్వ ఆస్తిని కొల్లగొడుతున్న ఆ కిలాడీలు ఎవరు? అక్రమ మార్గంలో కోట్లు సంపాదిస్తున్న ఆ కేటుగాళ్ల నెట్వర్క్ ఎంత పెద్దది? సామాన్య ప్రజలు ఊహించని విధంగా పక్కా స్కెచ్తో చెట్టు నరుకుతూ దేశ సంపదను దోచుకుంటున్న ఆ కిలాడీ స్మగ్లర్ల భరతం పట్టేందుకు పోలీసులు ఎలా సిద్ధమయ్యారు? డేగ కన్ను వేసి ఆ అంతర్రాష్ట్ర ముఠా అరాచకాలను ఎలా బట్టబయలు చేశారు? తిరుపతి జిల్లా పోలీస్ బాస్ ఇచ్చినటువంటి ఆ పవర్ఫుల్ వార్నింగ్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? వ్యవస్థలను సవాల్ చేస్తున్నటువంటి ఆ అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టించే పూర్తి వివరాలను ఇప్పుడు మీకోసం. తిరుపతి జిల్లా అడవుల నుంచి అత్యంత విలువైన ఎర్ర చందనాన్ని విదేశాలకు తరలించే ప్లాన్ చేశారు ఈ స్మగ్లర్లు. ఇంటెలిజెన్స్ అధికారులకు అందిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్తో టాస్క్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యాయి. రంగంలోకి దిగిన అధికారులు అత్యంత రహస్యంగా శత్రువుకు చిక్కకుండా ఆపరేషన్ చేపట్టారు. కులశేఖర్, శ్రీనివాసరెడ్డి, షరీఫ్ నేతృత్వంలోని టీం మెరుపు వేగంతో దాడులు చేసింది. ఈ దాడుల్లో అధికారుల కంటపడ్డ దృశ్యాలు చూస్తే సామాన్య ప్రజలు ఉలిక్కిపడాల్సిందే. సుమారు 2 కోట్ల రూపాయల విలువైన 76 ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణా కోసం వాడిన వ్యాన్, 2 హైస్పీడ్ కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ ఎంత పకడ్బందీగా ఉందంటే పోలీసులు సైతం ఆశ్చర్యపోయేలా వాహనాలను మోడిఫై చేశారు. ప్రభుత్వ ఆస్తిని కొల్లగొట్టే ఈ దౌర్భాగ్యులకు ఎన్కార్డ్ వేసేందుకు పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ భారీ స్మగ్లింగ్ నెట్వర్క్ను వెనక నుండి నడిపిస్తున్న కిలాడీ స్మగ్లర్ నాజర్ అలియాస్ నాజర్ భాయ్ను పోలీసులు ఎట్టకేలకు బంధించారు. ఇతను కేవలం ఒక లోకల్ క్రిమినల్ కాదు, అంతర్రాష్ట్ర ముఠాలను ఆర్గనైజ్ చేస్తున్న అసలు సిసలైన మాస్టర్ మైండ్. నాజర్ భాయ్పై ఇప్పటికే 10కి పైగా కేసులుండడంతో పోలీసులు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. అతనిపై పీడీ యాక్ట్ ప్రయోగించి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నారు. గడిచిన 2 ఏళ్లుగా స్మగ్లర్ల రహస్య స్థావరాలపై డేగ కన్నువేసిన పోలీసులు ప్రస్తుతం క్లీన్ ప్రాసెస్ దిశగా అడుగులు వేస్తున్నారు. కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల్లో తిష్టవేసిన సుమారు 430 మంది అక్రమార్కులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. కేసుల విచారణలో 90% సక్సెస్ రేట్ సాధించి స్మగ్లర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. తప్పించుకున్న మరో 3 ముఠా సభ్యుల కోసం వేట కొనసాగుతుందని జిల్లా పోలీస్ బాస్ స్పష్టం చేశారు. శాండిల్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటెలిజెన్స్ విభాగం మరియు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఫారెస్ట్ విభాగాలకు రాబడిన ఖచ్చిత సమాచారం మేరకు ఆపరేషన్స్లో భాగంగా కులశేఖర్ మరియు శ్రీనివాసరెడ్డి, షరీఫ్ వీరి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ఆపరేషన్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఇంటర్ స్టేట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన నాజర్ నాజర్ బాయ్ అనే వ్యక్తి మరియు వాళ్ళ సంబంధించిన మరికొంతమంది ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఆపరేట్ చేస్తుంది అనేది ఒక ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆపరేట్ చేశాము. దాదాపు 2-3 సంవత్సరాల ముందు ఆల్రెడీ రిజర్వ్ చేసిన ఈ రెడ్ శాండిల్ దొంగల్ని దాదాపు 76 నెంబర్ని, ఇది 2 కోట్ల విలువ చేసే క్వాలిటీ ఉన్న రెడ్ శాండిల్ని తీసుకువెళ్తుండగా పట్టుకోవడం జరిగింది. చూసారుగా, ప్రభుత్వ సంపదను కాజేయాలని చూస్తే చట్టం ఏ విధంగా ఉక్కుపాదం మోపుతుందో. వ్యవస్థలు కరెక్ట్గా ఉంటే ఎంతటి బడా స్మగ్లర్లైనా దారికి రావాల్సిందే. అక్రమ సంపాదన కోసం అడవులను నరికే వారికి సహకరించే వారికి ఈ అరెస్టులు ఒక హెచ్చరిక. ప్రజలారా, మీ చుట్టుపక్కల ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే కనుక వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. మీ అప్రమత్తతే మన దేశ సంపదకు శ్రీరామ రక్ష.